వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. మా పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారు వార్డు తిరిగి అన్ని కూడా మరి 19వ వార్డు 16వ వార్డు తిరిగినందువల్ల ఈ రోజున ఇక్కడ తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. నానమ్మ ఒకటి, నానమ్మ పెన్షన్ వల్ల 3 పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. కానీ అది ఇవాళ మాకు తెలిసింది. ఈ మేడం గారు ప్రతి వార్డులో తిరగటం వల్ల వీళ్ళు ఈరోజు మాకు తెలియడం జరిగింది. కనుక మేడం గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు సార్ మరి ఈ యొక్క కుటుంబాన్ని కనీసం తినడానికి తినలేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఎటువంటి ఆధార్ కార్డులు కానీ ఎటువంటి రేషన్ కార్డులు కానీ ఏమీ లేవు. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు, నానమ్మ పెన్షన్ మీద బతుకుతున్నారు. కనుక ఇటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మేడం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చేతులెత్తి నమస్కరించి మరి వేడుకున్నాం. ఇటువంటి కుటుంబాన్ని ఆదుకుంటే పుణ్యం ఉంటుందని మేము అందరికీ అనిపిస్తుంది. కనుక మేడం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మరి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని, ఈ చిన్న పిల్లల్ని మరి చదువుకోవడానికి ఆదరణ కల్పించాలని కోరుకుంటూ మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం పట్టణ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి వార్డుకు వెళ్ళి వార్డులో సమస్యలు అడిగి తెలుసుకున్నానండి. ఆ సందర్భంగానే ఈరోజు 16వ వార్డు 19వ వార్డు ఈ 2 వార్డుల పర్యటనలో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే, పాపం 2 చిన్నారి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు. వీళ్ళతో పాటు ఇంకొక బాబు కూడా ఉన్నాడు. పెద్ద అంటే నానమ్మ దగ్గర వీళ్ళిద్దరు ఉంటున్నారు. ఆ 3వ బాబు వీళ్ళ చిన్న అబ్బాయి దగ్గర ఉంటున్నారు. వీళ్ళ 3 కూడా తండ్రిని కోల్పోయారండి. తండ్రి 3-4 సంవత్సరాల క్రితం చనిపోయారు. తల్లి కూడా 1 సంవత్సరం గ్యాప్లో తను కూడా చనిపోయింది. కాకపోతే వీళ్ళకి తెలియనితనం వలన, వీళ్ళ ఇగ్నోరెన్స్ వలన వీళ్ళకి డెత్ సర్టిఫికేట్లు ఫాదర్ది ఉంది కానీ మదర్ది లేదు. మదర్ది లేకపోవడం వలన పాపకి ఆధార్ కార్డు అది రావట్లేదటండి. దానివల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నానమ్మ గారు ఉన్నారంటే పాపం ఆవిడకి హార్ట్ ట్రబుల్ ఉంది. ఆవిడకి వచ్చే పింఛన్తోనే వీళ్ళ పిల్లల్ని ఆవిడ పోషించుకుంటున్నారు. వీళ్ళకి అసలు నిల్వ నీడన్నది లేదు, ఎక్కడ ఇల్లది కూడా లేదు. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారికి మిగిలిన మన చేయూతనిచ్చే అందరి సంస్థలకు కూడా ఒకటే విన్నపం అండి. సార్, మీరు అందరూ పిల్లలను దేవుని బిడ్డలుగా చూసుకుంటూ సాయం చేస్తున్నారు. వీళ్ళకు కూడా కొంచెం మీ చేయూతనివ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనతో పాటు అన్ని సంస్థలు కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పట్టణ ఇన్ఛార్జ్గా నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది. తక్షణమే నా వంతు సహాయంగా వీళ్ళిద్దరికీ నేను తక్షణ సహాయం అందిస్తున్నాను. కానీ ఇది చాలా తక్కువ సార్. మీరు ఇచ్చేదే వీళ్ళకి ప్రతి నెల ఉపయోగపడుతుంది, వీళ్ళ బంగారు భవిష్యత్తుకి బాట వేస్తుంది. ఆ విధంగా సాయం చేయాలని చెప్పేసి మన జనసేన నాయకులు, వీరమహిళలు, ఇక్కడున్న జన సైనికులు, మీ యొక్క అభిమానులందరి కోరిక కూడా అదే. సాయం చేస్తుంది, ఏదో వృధాభక్తిగా చేస్తున్నాం మేము. మీకు మంచి సాయం అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వస్తే, నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడే, కాబట్టి మీకు ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు ఉంటే మీరు మా హాస్పిటల్కి వస్తే నేను ఫ్రీగా వైద్యం సహాయం కూడా నేను ఫ్రీగా మీకు అందిస్తాను. మీకు సాధ్యమైన తొందరగా డెత్ సర్టిఫికేట్ వచ్చేటట్టుగా మీ అమ్మగారిది చేస్తాను. మీకు కూడా ఆధార్ కార్డు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మీ ఇబ్బంది ఉండదండి. కాబట్టి మీకు భరోసాగా ఉంటారు. మేము అందరం కూడా మీ వెనకాల ఉన్నాం. మీరు ఏమీ బాధపడకండి. పవన్ కళ్యాణ్ నాయకత్వం, 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 జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.